అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే we are discuss about IE ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వెయిటేజ్ చూద్దాము. ఫస్ట్ చాప్టర్ పవర్ ఎలక్ట్రానిక్ డివైసెస్ అండి. ఇందులో నుంచి 17 మార్క్స్ వస్తాయి. సెకండ్ లెసన్ నుంచి 14 మార్క్స్, థర్డ్ లెసన్ నుంచి 14 మార్క్స్, ఫోర్త్ లెసన్ నుంచి 24 మార్క్స్ అండ్ ఫిఫ్త్ లెసన్ నుంచి 11 మార్క్స్ వస్తాయి. ఈ ఫోర్త్ చాప్టర్ నుంచి మనకి 10 మార్క్స్ క్వశ్చన్ కూడా వస్తుంది. సో ఆఫ్టర్ దట్ ఫోర్త్ చాప్టర్ తర్వాత ఫస్ట్ చాప్టర్ అనేది ఇంపార్టెంట్ అండి. వెయిటేజ్ అనేది ఎక్కువగా ఉంది. సో మనము ఇంకా క్లియర్గా చూద్దాం ఎన్ని షార్ట్స్ వస్తాయి, ఎన్ని ఎస్ఎస్ వస్తాయని. సో ఇప్పుడు ఇంకా క్లియర్గా చూద్దాము. 17 మార్క్స్ అన్నాం కదా, అంటే 3 మార్క్స్ కదా ఈచ్ షార్ట్. అలా 3 క్వశ్చన్స్ వస్తాయన్నమాట ఫస్ట్ చాప్టర్ నుంచి. 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి. అదే సెకండ్ చాప్టర్ నుంచి 3 మార్క్స్ క్వశ్చన్స్ 2, 8 మార్క్స్ క్వశ్చన్స్ 1. అదే ఫోర్త్ లెసన్ కూడా సేమ్ అండి. 3 మార్క్స్ క్వశ్చన్స్ 2, 8 మార్క్స్ క్వశ్చన్ 1 వస్తుంది. ఇంకా ఫోర్త్ చాప్టర్ అనేది హై వెయిటేజ్ కదా, దీనిలో నుంచి 10 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి అండ్ 3 మార్క్స్వి 2 వస్తాయండి. ఇంకా లాస్ట్ చాప్టర్ ఇది చాలా చిన్న చాప్టర్ అండి. క్వశ్చన్స్ కూడా మోస్ట్లీ రిపీటెడ్ అనేటివి ఉన్నాయి. సో 3 మార్క్స్ది ఒకటి, 8 మార్క్స్ ఒకటి వస్తుంది. సో ఇప్పుడు ఓవరాల్గా ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ యూనిట్ అనేది చాలా టాపిక్స్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ యూనిట్లో ఏంటేంటి ఎక్కువ ఇంపార్టెంట్, అలానే ఏ క్వశ్చన్స్ ఎక్కువ రిపీట్ అయినాయో చూద్దాము. చెప్పాను కదా ఫస్ట్ లెసన్లో నుంచి 17 మార్క్స్ వస్తాయి అని. ఆ 17 మార్క్స్లో 3 షార్ట్స్ అండి. మామూలుగా మనకి ఫస్ట్ చూసుకున్నాం అనుకో, సింబల్స్ ఉన్నాయి కదా, థైరిస్టర్ ఫ్యామిలీ డివైజెస్, అవి ఏంటివన్నీ అడగచ్చు. నేను ఎగ్జాంపుల్గా అంటే ఎక్కువ అడిగినట్టు తీసుకున్నాను. ఏసీఆర్, ట్రయాకు, డయాకు ఇట్లా కదా. ఆ సింబల్స్ మాత్రం మొత్తం నేర్చుకోండి, ఎందుకంటే ఏది అడుగుతారో తెలియదు కదా. సో సింబల్స్, ఆ థైరిస్టర్ ఫ్యామిలీ డివైజెస్ అనేవి నేర్చుకోండి. అది చాలా ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత మనకి షార్ట్స్ కానీ ఎస్ఎస్ కానీ ఖచ్చితంగా ఎస్సీఆర్ లేని క్వశ్చన్ పేపర్ అయితే లేదండి. నేను చాలా క్వశ్చన్ పేపర్స్ చూశాను, ప్రతి దాంట్లో ఎస్సీఆర్ అనేది కంపల్సరీ క్వశ్చన్. అయితే అడ్వాంటేజెస్ కావచ్చు, అప్లికేషన్స్ కావచ్చు, లేదా దాని వోల్టేజ్ రేటింగ్స్ కానీ ఏదైనా సరే మీకు ఒక్క షార్ట్ కూడా మిస్ కాకూడదు అంటే ఎస్సీఆర్ యూజేటీ మాత్రం అసలు వదలొద్దండి. అంటే దాని అప్లికేషన్స్, అడ్వాంటేజెస్ చూస్తున్నారు కదా క్వశ్చన్ కూడా. ఇప్పుడు ఫస్ట్ 2 డివైస్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్స్ ఆఫ్ ఎస్సీఆర్, రేటింగ్స్ ఆఫ్ ఎస్సీఆర్. సో ఖచ్చితంగా ఈ ఎస్సీఆర్ మాత్రం ఎటువంటి క్వశ్చన్ మిస్ చేయొద్దండి. నెక్స్ట్ తర్వాత ఈక్వలెంట్ సర్క్యూట్ ఆఫ్ యూజేటీ. యూజేటీ అనేది కూడా ఎక్కువసార్లు రిపీట్ అడుగుతున్నారండి. అంటే ఇంట్రెన్సిక్ స్టాండ్ ఆఫ్ రేషియో అని, ఈక్వలెంట్ సర్క్యూట్ అని, ఇవి ఎక్కువగా మోస్ట్గా రిపీట్ అయిన క్వశ్చన్. బట్ 1 ఇయర్ క్వశ్చన్ పేపర్లో మాత్రం ఓన్లీ మోడ్స్ ఆఫ్ ట్రయాక్ ట్రిగరింగ్ అడిగారు. సో ఇదొక్కటి మనం ఎక్స్ట్రాగా చూసుకోవాల్సింది. మీరైతే ఈ ఫస్ట్ 2 క్వశ్చన్స్ మాత్రం ఇట్లా స్టార్ మార్క్ పెట్టాను కదా, అవి రిపీట్ అయిన క్వశ్చన్స్ అని. సో ఇవి మాత్రం వదిలిపెట్టద్దండి. ఫస్ట్ చాప్టర్ నుంచి థైరిస్టర్ ఫ్యామిలీ డివైజెస్, సింబల్స్, దాని యొక్క నేమ్స్ ఉంటాయి కదా అవిను. తర్వాత ఎస్సీఆర్, యూజేటీ, ఇవి మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. యూజేటీ నుంచి ఒక 3 to 4 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎస్సీఆర్ నుంచి ఖచ్చితంగా 3 to 4 క్వశ్చన్స్ వస్తున్నాయండి. దిస్ ఈజ్ అబౌట్ షార్ట్స్. నా ఎస్ఏస్ వచ్చేసి స్పీడ్ కంట్రోల్ ఆఫ్ డీసీ మోటార్ యూజింగ్ ఎస్సీఆర్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఎక్కువసార్లు రిపీట్ అయ్యింది. నేను ఇంతకుముందు పైన ఆల్రెడీ చెప్పాను కదా, ఎస్సీఆర్ ట్రిగరింగ్ యూజింగ్ యూజేటీ అని, కన్స్ట్రక్షన్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ వర్కింగ్, తర్వాత విఐ క్యారెక్టరిస్టిక్స్, డయాకా ట్రయాక్ ఏదైనా రావచ్చు. సో ఇవేనండి 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయినా ఈ స్పీడ్ కంట్రోల్ అనేది ఎక్కువ రిపీట్ అయిందండి ప్రతి క్వశ్చన్ పేపర్లో. నెక్స్ట్ ఆప్టో ఎలక్ట్రానిక్ డివైస్ చెప్పాం కదా, దీంట్లో 14 మార్క్స్ ఉంటాయి. అయినా దీంట్లో అనేది చాలా ఈజీ అండి. ఇప్పుడు ఒక్కదానికి అప్లికేషన్ చూసుకున్నారనుకో ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి, ఎందుకంటే ఆల్ ఆర్ వర్కింగ్ బేస్డ్ అపాన్ లైట్ కదా. సో దగ్గరగా అప్లికేషన్స్ ఉంటాయి. సో మీరు కామన్గా ఉండేటివి గుర్తుపెట్టుకొని వాళ్ళ అప్లికేషన్స్ అడిగినప్పుడు మీరు ఓన్గా మీకు తెలిసినట్టు కూడా రాయొచ్చు. తర్వాత ఫోటో వోల్టాయిక్ ఎఫెక్ట్, తర్వాత స్పెసిఫికేషన్స్ ఆఫ్ ఫోటో వోల్టాయిక్ సెల్, సో అప్లికేషన్ ఆఫ్ ఆప్టోకప్లర్స్. దీనిలో నుంచి ఖచ్చితంగా అప్లికేషన్స్ మీద ఖచ్చితంగా ఒకటి వస్తుందంటే అయితే ఫోటో ట్రాన్సిస్టర్ కానీ, ఫోటో వోల్టాయిక్ సెల్ కానీ, ఆప్టోకప్లర్ ఏదైనా సరే ఒకటైతే ఖచ్చితంగా అప్లికేషన్స్ మీద వస్తుందండి. దాని తర్వాత ఫోటో వోల్టాయిక్ ఎఫెక్ట్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇంకా అప్లికేషన్స్ ఆఫ్ ఎల్ఈడి. నెక్స్ట్ కమింగ్ టు ఎస్ఎస్, ఫస్ట్ది ఎక్స్ప్లెయిన్ ద కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఎల్డిఆర్. ఈ ఎల్డిఆర్ అనేది చాలా క్వశ్చన్ పేపర్స్లో అడిగారండి, అందుకని దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాను. అండ్ సెకండ్ వన్ ఎక్స్ప్లెయిన్ ద ఆపరేషన్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫోటో డయోడ్. ఫోటో డయోడ్ కూడా చాలాసార్లు అడిగారండి. థర్డ్ వన్ ఎక్స్ప్లెయిన్ ద క్యారెక్టరిస్టిక్స్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఎల్ఈడి, ఫోటో ట్రాన్సిస్టర్. ఇవి 6 డివైజెస్ ఉన్నాయి కదా, ఏవైనా సరే ఒక మినిమం ఎక్కువ అడిగినదైతే ఎల్ఈడి, ఫోటో ట్రాన్సిస్టర్ అండి.
దీని తర్వాత మిగతావి మీరు చూసుకోండి. అండ్ ఫోర్త్ అండ్ థర్డ్ చాప్టర్ ట్రాన్స్డ్యూసర్స్ అండ్ అల్ట్రాసోనిక్స్. దీంట్లో షార్ట్స్ అనేది చాలా చాలా ఈజీగా ఉన్నాయండి. అంటే ఇప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రాన్స్డ్యూసర్ ఖచ్చితంగా ఉంటుంది. అది దేన్ని క్లాసిఫై చేసి అంటే దేన్ని బేస్ చేసుకొని క్లాసిఫై చేశారు అంటే దాన్ని అవుట్పుట్ సిగ్నల్ని బట్టి ఉంటాయి కదా. సో ఒక్కొక్కసారి ఒకటి అడుగుతున్నారు. సో క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రాన్స్డ్యూసర్స్ మొత్తం నేర్చుకుంటే బెస్ట్ అండి. అండ్ తర్వాత మ్యాగ్నెటో ఫ్రిక్షన్ అని ఇదొక ఎఫెక్ట్ ఉంటుంది. దాని గురించి అసలు ట్రాన్స్డ్యూసర్ అంటే ఏంటో అది ఒక క్వశ్చన్. అండ్ దెన్ చాలా టైప్స్ ఆఫ్ ట్రాన్స్డ్యూసర్స్ ఉన్నాయి కదా, అలా రెసిస్టివ్లో ఉన్న టైప్స్ అడుగుతున్నారండి. తర్వాత అల్ట్రాసోనిక్స్ అనేది ఎక్కడెక్కడ యూస్ చేస్తాము. తర్వాత కాన్సెప్ట్ ఆఫ్ పిజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. అల్ట్రాసోనిక్స్ అంటే ఏంటండి, ఇప్పుడు మామూలుగా 20 హెర్ట్జ్ నుంచి 2 కిలో హెర్ట్జ్ వరకే కదా మన హ్యూమన్ అనేది వినగలుగుతాము. అలాంటి ఫ్రీక్వెన్సీస్ కాకుండా అంతకన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి కదా, విచ్ వీ కెనాట్ హియర్, దట్ ఈస్ కాల్డ్ అల్ట్రాసోనిక్స్ అండి. సో ఇంకా అల్ట్రాసోనిక్స్ అంటే మనం జనరల్గా ఎక్కడెక్కడ యూస్ చేస్తాము. ఫర్ సపోజ్ మనం ఒకేసారి ట్రాఫిక్లో ఉన్నామనుకోండి, అన్ని హార్న్స్ అనేది ఒకేసారి వస్తే మనం కొంచెం అన్ఈజీగా ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ అల్ట్రాసోనిక్స్. అలానే దీపావళి అప్పుడు క్రాకర్స్ కానీ ఇలా వీటికి అప్లికేషన్స్ ఆఫ్ అల్ట్రాసోనిక్స్ అంటే ఓన్గా రాసేయచ్చు కదా. సో దట్స్ ఇట్ అండి. నౌ కమింగ్ టు ఎస్ఎస్. ఫస్ట్ వన్ ఏంటంటే వర్కింగ్ ప్రిన్సిపల్ అండ్ కన్స్ట్రక్షన్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ స్ట్రైన్ గేజ్. దీనికి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, డయాగ్రామ్ అనేది ఇంపార్టెంట్. దాని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్, కన్స్ట్రక్షన్ డీటెయిల్స్, అప్లికేషన్స్ ఇవి ఖచ్చితంగా రాయాలండి. అండ్ సెకండ్ వన్ అల్ట్రాసోనిక్ జనరేటరు. థర్డ్ చాప్టర్లో మీకు ఒక విషయం చెప్పాలి. ఈ థర్డ్ చాప్టర్లో ట్రాన్స్డ్యూసర్స్ అండ్ అల్ట్రాసోనిక్స్ ఉంది కదా. ట్రాన్స్డ్యూసర్ అనేది ఒక పార్ట్, అల్ట్రాసోనిక్స్ అనేది ఒక పార్ట్. ఇప్పుడు ఫర్ సపోజ్ దీంట్లో ఏ అనేది ట్రాన్స్డ్యూసర్ నుంచి వచ్చింది అనుకో, బి అనేది అల్ట్రాసోనిక్స్ నుంచి వస్తుంది. సో మీరు అన్ని ప్రిపేర్ అవ్వలేమో అనుకున్న వాళ్ళు అయితే ట్రాన్స్డ్యూసర్ కానీ అల్ట్రాసోనిక్స్ కానీ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. సో యూ కెన్ ఈజీలీ రైట్ ఇట్. అండ్ దెన్ కమింగ్ టు ఫోర్త్ చాప్టర్ ఇండస్ట్రియల్ హీటింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్. దీంట్లో నుంచి మనకి 10 మార్క్స్ క్వశ్చన్ కూడా వస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్స్ ఏమొచ్చాయో చూద్దాం. క్లాసిఫై డిఫరెంట్ ఇండస్ట్రియల్ హీటింగ్ మెథడ్స్. అంటే ఇండస్ట్రియల్లో హీటింగ్ మెథడ్స్ కొన్ని ఉంటాయండి, దాన్ని మనం క్లాసిఫికేషన్ చేయాలి. నెక్స్ట్ కంపేర్ ఓపెన్ లూప్ అండ్ క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్స్. అంటే ఓపెన్ లూప్ క్లోజ్డ్ లూప్కి కంపారిజన్స్ ఉంటాయి, ఆ కంపారిజన్స్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ఇండక్షన్ హీటింగ్, రెసిస్టెన్స్ వెల్డింగ్ అని ఇవి దాంట్లో కొన్ని టాపిక్స్, దానికి ఒక అప్లికేషన్స్ అవి త్రీ చూసుకున్నా సరిపోతుందండి. ఇంకా తర్వాత ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇన్ ద కంట్రోల్ సిస్టమ్. అంటే కంట్రోల్ సిస్టంలో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది ఏం చేస్తుందో దాని గురించి రాయాలండి. నెక్స్ట్ కమింగ్ టు అవేనండి షార్ట్స్. ఇప్పుడు ఎస్ఎస్ చూస్తే ఎక్స్ప్లెయిన్ ద బేసిక్ సర్క్యూట్ ఆఫ్ ఏసీ రెసిస్టెన్స్ వెల్డింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ వర్కింగ్. దీంట్లో 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఎన్ని మేబీ నేను 3 to 4 ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ చూశాను, ప్రతి దాంట్లో ఇదే రిపీట్ అయిందండి. సో ఈ 3 అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు ఫిఫ్త్ చాప్టర్, ఇది చెప్పే కదా చాలా ఈజీగా ఉంటుంది, 11 మార్క్స్ అని. ఒకటి ఎస్ఏ ఒక షార్ట్ వస్తుంది. ఓన్లీ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి దీంట్లో. అంటే ఇండస్ట్రియల్ ఆటోమేషన్ యొక్క అవసరం ఏంటి. ఇండస్ట్రియల్ ఆటోమేషన్ ఈజ్ నథింగ్ బట్ అదంతా కదే ఆన్ అవుతాయి చూడండి, దట్ ఈస్ నథింగ్ బట్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్, ఆటోమేటివ్ టెక్నాలజీ అంటాం కదా అది. నెక్స్ట్ యూపీఎస్ అనేది ఎక్కడెక్కడ యూస్ చేస్తామో 3 అప్లికేషన్స్. ప్రిన్సిపల్ ఆపరేషన్ ఆఫ్ ఇన్వర్టర్ అండి డీసీని ఏసీగా కన్వర్ట్ చేస్తుంది ఇన్వర్టర్, దాని యొక్క ప్రిన్సిపల్ రాయాలి. ఇంకా ఎస్ఎస్ కూడా చాలా తక్కువగానే ఉన్నాయండి, అంటే మోస్ట్లీ రిపీట్ అయిన క్వశ్చన్స్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మాస్ఫెట్ ఫేస్డ్ ఇన్వర్టర్ సర్క్యూట్ ఒకటి. ఈ పిఎల్సీ సిస్టము ఎస్ఎంపిఎస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ప్రతి క్వశ్చన్ పేపర్లో రిపీట్ అయింది అయితే పిఎల్సీ కానీ ఎస్ఎంపిఎస్ కానీ. దీని తర్వాత వర్కింగ్ ఆఫ్ ఆన్లైన్ యూపీఎస్ అండ్ ఆఫ్లైన్ యూపీఎస్ ఒకటి చూసుకోండి. ఒకసారి దీంట్లో మాత్రం ఈ 2 క్వశ్చన్స్ కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ద సేమ్ ఫ్రమ్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ అండి. థ్యాంక్ యూ.